మందులతో ప్రెగ్నెన్సీని ప్లాన్ చేయొచ్చా? ఎన్నిసార్లు చేయొచ్చు అని రొటీన్‌గా అడుగుతారు. సో, ఓరల్‌గా మెడికేషన్ ఇచ్చినప్పుడు ఎగ్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్‌కి ఇస్తామన్నమాట. సో, ఈ ఓరల్ ఓవ్యులేషన్స్ అని అంటారు. ఇట్లా ఒక 6-8 మంత్స్ వరకి ట్రై చేయొచ్చు. అప్పటికి మనకు ప్రెగ్నెన్సీ రాలేదంటే డెఫినెట్‌గా ప్రాబ్లమ్ ఎక్కడుంది అని మనం చూసుకోవాలన్నమాట. ట్యూబల్ బ్లాకేజెస్ ఉండొచ్చు, స్పెర్మ్‌లో ఇబ్బంది ఉండొచ్చు, లేదా ఎండోమెట్రియంలో పాలిప్స్, ఫైబ్రాయిడ్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో, ఇవి వాల్యుయేషన్ చేసుకున్న తర్వాత ఫర్దర్ ప్రొసీడ్ అవ్వడం ఎలా అని ఫర్టిలిటీ డాక్టర్ని కన్సల్టేషన్ తీసుకోవాలి. ప్లస్ అన్మానిటర్డ్ టాబ్లెట్స్ కూడా తీసుకోవద్దు. అప్పుడప్పుడు ఎగ్ పెరగడానికి ఇచ్చే టాబ్లెట్స్తో మనకు ఒక్క ఎగ్ పెరిగే ప్లేస్లో మల్టీ ఫాలిక్యులర్ డెవలప్మెంట్ అంటే 4-5 ఫాలికల్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీంతో OHSS ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడు మానిటర్డ్ ఫాలిక్యులర్ ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఫర్టిలిటీ కన్సల్టేషన్ తీసుకుంటే డ్రగ్ సేఫ్టీ ఎఫెక్ట్స్ అనేటివి మనం ఈజీగా తెలుసుకోవచ్చు.